హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాగి. సో, ఈరోజు నేను మీ ముందుకొచ్చేసాను. మీషో, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త డ్రెస్సులు. కొత్త డ్రెస్సులు కాదు, కొంచెం పాత డ్రెస్సులే. నేను కూడా 2, 3 టైమ్స్ యూజ్ చేసి వాటి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి రివ్యూ ఇస్తానండి. ఇవి కొంతమందికి యూజ్ అవుతుంది అని అనుకోని చెప్తున్నాను. అండ్ ముందుగా నేను వీడియోలోకెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఈ డ్రెస్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ నా బాడీ మీద ఉన్న డ్రెస్. ఇది ఫ్రాక్‌లా వస్తుంది. నాలాగా ఫీడ్ చేసే మదర్స్‌కైతే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇది ఓ మధ్యలో ఓపెన్ జిప్‌తో వస్తుందండి. ఫీడింగ్‌కి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ బుట్ట చేతులొస్తాయి. అంటే చెప్పాను కదా! యూజ్ చేస్తున్నానని జెప్పేసి. అందుకని జెప్పేసి బుట్ట దిగిపోయింది. బుట్ట చేతులొస్తాయి. ఇది సింగిల్‌గా ఫ్రాక్‌లో అయినా యూజ్ చేయొచ్చు. లేదా లెగ్గిన్ అలాంటివి వేసుకొని గూడా యూజ్ చేయొచ్చు. బయటికి వేసుకెళ్ళొచ్చు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మోస్ట్‌లీ నేను ఇప్పుడు చూపించేయన్నీ కొంతమందికి కనెక్ట్ అవుతాయి. కొంతమందికి ఓకేగా అనిపిస్తాయి. నేను చూపించేవి గూడా చాలామంది వాడుతున్నవే. కొత్త ఐటెమ్స్ ఏం కాదు. ఆ విషయం నాకు గూడా తెలుసు. చాలామంది ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు అలాంటివే. కాకపోతే ఇప్పుడు నేను చూపించేవి ఎవరైనా చూస్తుంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఎలాగా ఉపయోగపడుతదో చెప్తున్నానండి. సో, ఈ వీడియో నేను లాంగ్ లెంత్ వీడియో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. సో, నా మాటలు ఏమైనా తడబడినా నేను చూపించేటప్పుడు ఏమైనా కొంచెం ముందుకి, వెనక్కి అయినా ప్లీజ్ తిట్టుకోకండి. ప్లీజ్ మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నెక్స్ట్ డ్రెస్ వచ్చి యెల్లో కలర్ డ్రెస్ అండి. మోస్ట్‌లీ చాలా మంది దగ్గరే ఉండుంటుంది. కాకపోతే ఇది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, నాలాగా చూసి ఇష్టపడి, ఆశపడి కొనుక్కున్న వాళ్ళకి నా రివ్యూ ఏమైనా పనికొస్తదేమో అని చెప్పేసి చూపిస్తున్నాను. సో, ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. కొనుక్కోవాలి, తీసుకోవాలి అనుకునే వాళ్ళు చూడండి. అంటే మిగతా వాళ్ళు చూడకుండా వెళ్ళిపోండి అని కాదు. వాళ్ళు గూడా చూడండి. ఫస్ట్ అయితే టాప్ చూపిస్తాను. టాప్ వచ్చి మనకి ఇలా ఉంటుందండి. చాలా బావుంది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా వెయిట్ చేసి చాలా రోజులు కార్ట్‌లో పెట్టి బలవంతంగా కొనుక్కున్న డ్రెస్ ఇది. బట్ డ్రెస్ పరంగా అయితే చాలా బావుంది. క్లాత్ పరంగా చాలా డిసప్పాయింట్ అయిపోయానండి. డ్రెస్ వచ్చి ఫుల్‌గా ఇలాగా అంబ్రెల్లా లాగా వస్తుంది. చాలా బావుంటుంది. వేసుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ ఇస్తుంది. టెంపుల్స్‌కి, ఆఫీస్‌కి, కాలేజెస్‌కి, రెస్టారెంట్‌కి ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు. అంత బావుంటుంది. మనకిలాగ కాలర్ నెక్ వస్తుందండి. కాలర్ నెక్ కూడా మనకిక్కడ హాఫ్ వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది. హాఫ్ అంటే మరీ డీప్‌గా కాదు. బావుంటుంది. చాలా క్లాస్‌గా చాలా రిచ్ లుక్ అనేది ఇస్తుంది. హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ వస్తాయండి. సారీ నా మాటలు తడబడుతున్నాయి. ఫస్ట్ టైమ్ కాబట్టి. 3/4 హ్యాండ్స్ వస్తాయి. ప్యూర్ కాటన్ ఉంటుందండి. హాట్ క్లాత్ అయితే చాలా బావుంది. నేనైతే ఎండాకాలంలో ఆర్డర్ పెట్టాను. అంటే 2, 3 టైమ్సే వేసుకున్నాను. బట్ ఎండాకాలంలో ఆర్డర్ పెట్టాను. ఇక్కడ జరిగిందేంటంటే ప్యూర్ కాటన్ అవ్వడం వల్ల షింక్ అవుతుంది. మీరు పెట్టుకుండే ఆర్డర్ ఏదో ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి మీ సైజ్ కన్నా. ఎందుకంటే ప్యూర్ కాటన్ కాబట్టి కంపల్సరీగా షింక్ అవుతుంది. షింక్ అవ్వడం వల్ల లెంత్ ఏం తగ్గట్లేదు గానీ, మనకు బాడీ దగ్గర కొంచెం పట్టేస్తుంది. అండ్ రెండో మైనస్ పాయింట్ వచ్చి మనకి ఇది కాటన్ అవ్వడం వల్ల చాలా పలచగా ఉంటుంది. ఇది ఎంత పెట్టుకున్నాను మా 600 అలా పెట్టుకున్నట్టున్నాను. సో, షింక్ అయిపోతుంది. మైనస్ పాయింట్ ఏంటంటే ప్యాంట్ అండి. ఇది చాలా పలచగా ఉండడం వల్ల ఎలాస్టిక్ వచ్చినా మనకి చాలా ఫ్రీగా, బ్రీతబుల్‌గా చాలా బావున్నా సరే, ఏంటంటే పలచగా రావడం వల్ల త్వరగా చిరిగిపోతుంది. నేనిదే ఇది రెండో డ్రెస్ నేను ఆర్డర్ పెట్టడం. ఫస్ట్ ఒక డ్రెస్ పెట్టుకున్నాను. ఒక్కసారి వేసుకున్నాను. టెంపుల్‌కెళ్ళొచ్చాను. అంతే చిరిగిపోయింది. అండ్ ఇది ఇంకోటి. ఇది గూడా సేమ్. ఒక్కసారి వేసుకున్న 2 టైమ్స్ వేసుకున్నా. ఒక ఫంక్షన్‌కి వేసుకున్నాను. ఇది గూడా సేమ్ అలాగే చిరిగిపోతుంది. నాలాగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేవాళ్ళైతే కొంచెం చూసుకొని వాడండి. పర్లేదు కేర్ తీసుకుంటాం, చేత్తోనే ఉతుక్కుంటాం అనేవాళ్ళైతే అసలు ప్రాబ్లమే ఉండదు. మెయిన్ నేను ఈ డ్రెస్సులు బుక్ చేయడానికి కారణం దుప్పట్టాస్ అండి. నాకు
చాలా పొడుగ్గా ఉండే దుప్పట్టాస్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టం. నాకి కుట్టించుకున్నవైనా, కొనుక్కున్నవైనా దుప్పట్టాస్ చాలా పొడుగ్గా ఉండాలి. చూడ్డానికి అనిపించాలి. అలాంటివుంటేనే నేను బుక్ చేసుకుంటాను. ఈ దుప్పట్టా వచ్చి ఇలా వస్తుందండి. ఇది కాటనే. ఇలాగ సింక్‌కి ఒక లుక్ ఇస్తుంది. చాలా బావుందండి. ఇది థర్డ్ డ్రెస్ గ్రీన్ కలర్. మీకు క్యామ్‌లో కలర్స్ చేంజ్ అయినట్టు అనిపిస్తాయి. నేను చూపించే వాటిల కన్నా మోస్ట్‌లీ లైట్ గాని, డార్క్ గాని ఉండుండొచ్చు. ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. సేమ్ అండి. కాటనే వస్తది ఇది గూడా. సేమ్. నెక్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది. ఇది కాలర్ నెక్కే. నేను మోస్ట్‌లీ కాలర్ నెక్కు ఫుల్ హ్యాండ్స్ లేదంటే 3/4 హ్యాండ్స్ కంపల్సరీ దుప్పట్టా ఉంటే గనక దుప్పట్టా చాలా పెద్దగా ఉండాలి. అలాంటియే ప్రిఫర్ చేస్తాను. ఈడైతే ఇక్కడ హ్యాండ్స్ చాలా బాగా హైలైట్ చేశాడు. నాకు ఈ డ్రెస్ అయితే తీసుకుంది హ్యాండ్స్ గురించి. హ్యాండ్స్ నచ్చినాయి అని చెప్పేసి తీసుకున్నాను. హ్యాండ్స్ హైలైట్ చేశాడు. డిజైన్ అనేది ఇచ్చారు. చూస్తున్నారా? ఇంకా డ్రెస్ అంతా కంప్లీట్ ప్లెయిన్ వస్తదండి. కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర హైలైట్ చేశాడు. మిగతా అంతా కంప్లీట్ ప్లెయిన్. అండ్ దీని ప్యాంట్ గూడా అంతే. ఇది గూడా కొంచెం పల్చగానే ఉంటది. బట్ ఇందాకడ చూపించిన డ్రెస్ కన్నా ఇది కొంచెం ఒకేలా ఉంటుంది క్లాత్. ఇలా వస్తుంది. ఇది గూడా ఎలాస్టికే వస్తుంది. అండ్ ఈ ప్యాంట్‌కి మీకు పాకెట్ గూడా వస్తుంది. ఇందాక నేను మీకు చూపించిన డ్రెస్‌కి పాకెట్ అనేది ఉండదు. ఇది కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. ప్యాంట్ అనేది కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. వీటికి ఎటువంటి వర్క్ అనేది ఉండదు. ఇది గూడా త్వరగా చిరిగిపోతుంది. ఇది మాత్రం షింక్ అవ్వట్లేదు గానీ చిరిగిపోతుంది. సో, ఇందాకడ చూపించిన యెల్లో కలర్‌ది ఇప్పుడు నా బాడీ మీద ఉన్నది మాత్రం షింక్ అయినాయి. ఇవి నెక్స్ట్ వచ్చి ఈ క్రీమ్ కలర్ అండి. ఇది వైట్ కాదు. చాలామంది వైట్ అని అనుకుంటున్నారు. కానీ వైట్ కాదు. క్రీమ్ కలర్ వస్తుంది. ఇది గూడా చాలా బావుందండి. వేసుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ వచ్చింది. ప్లస్ ఆఫీస్‌కి వేసుకెళ్ళినా, రెస్టారెంట్స్‌కి, టెంపుల్స్‌కి, కాలేజ్‌కి వేసుకెళ్తే చాలా బావుంటుంది. నాకైతే చాలా నచ్చింది. నేను ఇదైతే ఒక్కసారే యూజ్ చేశాను. నిన్న నా బర్త్‌డే రోజు యేసుకున్నాను. చాలా లుక్ ఇచ్చింది. ఇది గూడా ఇది మాత్రం కాలర్ నెక్ కాదు. వీ నెక్ వచ్చింది. ఇది మనకి నెక్ దగ్గర నుంచి ఇక్కడ, ఇక్కడ వరకు వర్క్ ఇచ్చారు. హాఫ్ వరకు వర్క్ ఇచ్చారు. అండ్ లైట్‌గా హ్యాండ్స్ దగ్గర ఎడ్జెస్‌లో వర్క్ అనేది ఇచ్చారు. చాలా బావుందండి. కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది ఇంకా. క్రీమ్ కలరు. నాకైతే చాలా నచ్చింది. చెప్తున్నానుగా ఒక్కసారే వేసుకున్నాను. ఇది గూడా వాష్ పడింది గానీ, ఇదైతే ప్రస్తుతానికి షింక్ అవ్వలేదు. సో, బెటర్ అనే అనుకుంటున్నా. ఇది గూడా మరీ అంత పల్చగా రాలా. యెల్లో కలర్ దానంత పల్చగా రాలా. గ్రీన్ కలర్ అనంత ఇది రాలా. బావుంది. ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ ప్యాంట్. దీనికి గూడా పాకెట్ వచ్చింది. ఓహ్! సారీ. ఈ ప్యాంట్‌కి గూడా పాకెట్ వచ్చింది. బావుంది. చెప్పాను గదా! బర్త్‌డే రోజు యేసుకున్నానని. పూజలు ఎక్కువ చేస్తాం గదా! సో, పసుపంటుంది ఇగ్నోర్ చేయండి. ప్యాంట్‌కి గూడా కాళ్ళ కింద ఇలా వర్క్ అనేది ఇచ్చారండి. చాలా బావుంది. చాలా. ఇంకా మెయిన్ పార్ట్ దుప్పట్టా అండి. ఇదైతే చాలా రిచ్ లుక్ ఇచ్చిందండి. చాలా బావుంది. నాకైతే నచ్చింది. చెప్పానుగా మీకు ఆల్రెడీ నాకు పొడుగు దుప్పట్టాలంటే చాలా ఇష్టం. సో, అలాగున్నయే తీసుకున్నాను. ఇది గూడా బ్లూ కలర్ వర్క్ మనకు దానికి వర్క్ ఏదైతే ఇచ్చారో ఆ కలరు ఇచ్చారు. అండ్ క్రీమ్ కలర్ కలిపారు. చాలా పెద్దగా వచ్చింది దుప్పట్టా. చాలా బావుంది. చాలా రిచ్ లుక్ వచ్చింది. చాలా నీట్‌గా ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించేయన్నీ క్యాజువల్ వేర్సేనండి. మోస్ట్‌లీ నేను చూసుకునేదంతా మోస్ట్‌లీ 400-800 లోపు బడ్జెట్‌లోనే ఉంటాయి. మీకు నేను చూపించే వాటిల్లో ఏమైనా కావాలి అని అనుకుంటే కిందనే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూడొచ్చు. అండ్ ఇది కంప్లీట్ డ్రెస్ కాదు కానీ ఒక టాప్. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే నేను చూసేటప్పటికి ట్రెండ్ అవుతుంది. మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఇదొచ్చి ఇలా వస్తుందండి. ఓన్లీ టాపు. టాప్ మొత్తం ఇలాగ కంప్లీట్ ఫ్లాస్ డిజైన్స్‌తో వస్తుంది. వేసుకుంటే మాత్రం చాలా లుక్ వచ్చింది. పలక మెడొచ్చింది. వాష్‌కెళ్ళొచ్చింది కాబట్టి కొంచెం ఇదిగా ఉంది. అండ్ ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. కంప్లీట్ ఫుల్ హ్యాండ్స్. షింక్ అయినట్టుంది. వాష్ పడిన తర్వాత నేను ఇంక వేసుకోలేదు. ఒక్కసారే వేసుకున్నాను. ఇది మనకి జీన్స్ మీదకి బావుంటుంది. లెగ్గిన్ అయినా వాడొచ్చు. బ్లూ కలర్ జీన్స్, రెడ్ కలర్ లెగ్గిను, బ్లాక్ కలర్ జీన్స్ అలాగా ట్రౌజర్స్
ప్లాజోస్ అలాంటి వాటి మీద యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా థ్రెడ్ వస్తుందండి. మనం కరెక్ట్ సైజ్ పెట్టుకుంటే కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఒక్క సైజ్ అటు ఇటు అయినా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా లూజ్ అయినా మనకి బాడీ పార్ట్ దగ్గరకొచ్చేటప్పటికి థ్రెడ్స్ అనేవి టైట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఇది కూడా నాకు చాలా బా నచ్చింది. ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఒక ట్రౌజర్ అండి. దీన్ని ట్రౌజర్ అనాలా? జీన్స్ అనాలా? అర్థం కాలేదు. అంటే ట్రౌజర్ అనే అంటారని నేను అనుకుంటున్నా. మెయిన్ నాకిక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే, నాకు బట్టల గురించి అంత ఇదిగా ఏం తెలీదు. ఏదైనా కళ్ళకి నచ్చిందా తీసుకున్నామా, వేసుకున్నామా అంతటి వరకే ఉంటుంది. ఎలాస్టిక్ అయితే ఇదైతే బ్లాక్ కలర్ ట్రౌజర్ తీసుకున్నాను. ఇందాకడ మీకు చూపించాను కదా! ఆ టాప్‌తో అయితే పేర్ చేశాను ఒక ఫంక్షన్‌కి. లుక్ అయితే బానే ఉంది. మీకు ఇప్పుడు కొరియన్ స్టైల్ వస్తుంది కదా! ఆ టైప్ ట్రౌజర్ అనమాట. కొరియన్ స్టైల్ ట్రౌజరు. క్లాత్ బావుంది. చాలా బ్రీతబుల్‌గా ఉంది. చాలా అంత లైట్ కాదు, అంత హెవీ కాదు అలా ఉంది. ఎలాస్టిక్ గూడా చాలా బావుంది. బట్ దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే పాకెట్స్ రావు. ఇప్పుడు చాలామంది కొరియన్ స్టైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే తెలుస్తుంది. అదొక్కటే మైనస్ తప్ప చాలా బావుంది ఈ ట్రౌజర్ అయితే. చాలా కలర్స్ ఉన్నాయి గానీ బ్లాక్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతదని తీసుకున్నాను. ఇది గూడా మీకు కిందన లింక్ ఇస్తాను చూడండి. ఇస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. అలా నేను చూపించినయి మీకు నచ్చితే గనక మళ్ళీ మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే గనక ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను గూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను గూడా యూట్యూబ్‌కి కొత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ నన్ను గూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.